హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రక్తం బాగా పెరగాలంటే ఏ మాంసం తినాలి? ఆప్షన్ ఏ చికెన్, ఆప్షన్ బి మేక మాంసం. ఆడపిల్ల అన్నాక ముక్కు పుడక పెట్టుకోవాలనే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తుంది. హిందూ సాంప్రదాయాల్లో ముక్కు పుడకకు ప్రాముఖ్యత స్థానం ఉంది. ముక్కు పుడక ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఉందని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కు పుడకను ముక్కుకు ధరించడం వల్ల ఆడవారు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలరని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం. ఇంతేకాకుండా ఆడవాళ్ళకి శ్వాసనాళాల్లో ఎలాంటి సమస్య రాకుండా ఈ ఆభరణం సహాయపడుతుందంట. ముక్కు పుడకను ఎడం వైపే పెట్టుకోవడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుందంట. జననాంగాలు, గర్భాశయానికి సంబంధించిన నాడి ముక్కుకు ఎడం భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతుంది. అందుకే ఎడం వైపు ముక్కు పుడక పెట్టుకుంటారు. ప్రసవం సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా ముక్కు పుడక సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? విశ్వంలో లెక్కలేనన్ని గ్రహాలు ఉన్నాయి. మన గెలాక్సీలోని బిలియన్ కొద్ది నివాసయోగ్యమైన గ్రహాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చదవడానికి లేదా పరీక్షలు రాసే ముందు చాక్లెట్ తినడం వల్ల సమాచారాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మరియు అత్యధికంగా మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మహిళల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ వారిలో పొట్ట వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీ పురుషుల శరీర నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. మహిళల్లో తొడలు, తుంటి ఇంకా ఇతర భాగాలకు కొవ్వు నిల్వలు చేరుకునే సామర్థ్యం ఉంటుంది. వాటిలో కొవ్వు చేరిపోయి ఖాళీ లేనప్పుడు పొట్ట దగ్గరికి చేరుతుంది. కానీ పురుషుల్లో కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు నిల్వలు ఉండటానికి అవకాశం ఉంది. అందుకే మహిళలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె మరియు రక్తనాళాల ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా మంచిది. ఎందుకంటే ఈ పండు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. చంద్రుడు దాదాపుగా నిండుగా ఉన్నప్పుడు మీరు చూస్తే చీకటి ప్రాంతాలను చూడవచ్చు మరియు వీటిని సముద్రాలు అని పిలుస్తారు. వాటన్నిటికీ లాటిన్ పేర్లు ఉన్నాయి. అవేంటంటే ఒకటి మరే సెరెనిటాటిస్, ఇది ప్రశాంతమైన సముద్రం అని పిలుస్తారు. మరొకటి మరే ఫ్రిగోరిస్, ఇది చల్లని సముద్రం అని పిలుస్తారు. కానీ వీటిని సముద్రాలు అని పిలిచినప్పటికీ అవి నిజానికి సముద్రాలు కాదు, చీకటి లావా యొక్క భారీ ప్రాంతాలు. భారతీయ రైల్వే అంటేనే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. నెట్వర్క్ పరంగా ప్రపంచంలో 4వ స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజు 13,000 రైళ్ల ద్వారా 1 కోటి మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సెలవులు, పండుగల సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రతి ఒక్కరికి రైల్లో ప్రయాణించడం అంటే ఎంతో సరదా. ప్రయాణానికి ఆస్వాదిస్తూ ఉంటారు. కిటికీ పక్కన కూర్చొని ప్రకృతి సోయగాలను తిలకిస్తూ పచ్చని పొలాలను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. పదే పదే రైల్లో ప్రయాణం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలా ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రాంతాలైతే చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, వాస్కోడా గామా నుంచి లోండా వరకు కొండలను తొలిచి స్వరంగాలను ఏర్పాటు చేసి జలపాతాల పైనుంచి పడుతుంటే రైలు ప్రయాణం చేస్తుంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన మార్గంలో కూడా రైలు ప్రయాణం సాగుతూ ఉంటుంది. వాస్కోడా గామా నుంచి లోండా వరకు సాగే ప్రయాణంలో గోవాతో పాటు పశ్చిమ కనుమల గుండా ప్రయాణం సాగుతుంది. పచ్చదనానికి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నెంబర్ 2, ముంబై టు గోవా. ఈ మార్గంలో సయాద్రి పర్వతాలు, అరేబియన్ సముద్రం గుండా ప్రయాణం సాగుతుంది. అద్భుతమైన ఈ మార్గంలో 200 రైల్వే వంతులతో పాటు 92 సొరంగ మార్గాలు ఉన్నాయి. ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతి పంచుతుంది ఈ మార్గం. నెంబర్ 3, డార్జిలింగ్ హిమాలయన్ సర్వే. జల్పాయ్ నుంచి డార్జిలింగ్ వరకు ఈ మీటర్ గేజ్ రైల్వే మార్గంలో పచ్చని టేయాకు తోటలతో పాటు హిమాలయాల అందాలను కూడా ఆస్వాదించవచ్చు. నెంబర్ 4, హిమాలయన్ క్వీన్. కల్కా నుంచి సిమ్లా వరకు 102 సొరంగ మార్గాలు, 82 వంతెనల గుండా ప్రయాణం సాగుతుంది. 96 కిలోమీటర్లు సాగే ట్రాయ్ ట్రైన్ జర్నీ కొత్త అనుభూతిని పంచుతుంది. నెంబర్ 5, కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వరకు కొబ్బరి తోటలు, కొండల మధ్య గుండా ప్రయాణం సాగుతుంది. ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కల్పిస్తుంది. సాధారణంగా ఒకటే దేశం అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ఇక ప్రపంచంలో అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భిన్న భిన్న సాంప్రదాయాలతో వినడానికి విచిత్రంగా ఉంటాయి. అందులో స్పెషల్గా కొన్ని విన్నప్పుడు వామ్మో ఇవేం సాంప్రదాయాలు నాయనా అని అనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఆచారాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటిలో మనం కొన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, లా టమాటిన్. వినడానికి వింతగా ఉన్న ఇది స్పానిష్ ఫెస్టివల్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫుడ్ ఫైట్ లో పెద్దది. ఈ ఫెస్టివల్లో టమాటాలను విసురుకుంటారు. అయితే 1940 నుంచి కూడా ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటున్నారు ఇక్కడ ప్రజలు.
మంచి మంచి కట్టుబాట్లు సార్. నంబర్ 2 టోసింగ్ టీత్. ఊడిపోయిన పళ్ళను గ్రీసులో పిల్లలు విసిరి ఏదైనా కోరుకుంటారు. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, మనం కోరుకున్నవే నెరవేరుతాయని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. నంబర్ 3 ఉమ్మడం, అభినందనలు తెలపడం. మామూలుగా ఉమ్మితే ఎవరైనా కోపడతారు. ఇక్కడ మాత్రం ఒకరి మీద ఒకళ్ళు ఉమ్ము వేసుకుంటారు, ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురైనా అప్పుడే పుట్టిన పిల్లలకైనా కూడా ఇలా చేస్తారు. ఇది కెన్యా, టాంజానియా, ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. దున్నపోతు కుడితి నీళ్లు తాగినట్టు జుర్రకరారే. సాధారణంగా అవతల వాళ్ళు తింటున్నప్పుడు సౌండ్ చేస్తే మనకు కోపం, చిరాకు వస్తుంది. కానీ జపాన్ లో మాత్రం చప్పుడు చేస్తూ తినడం ఒక సాంప్రదాయం. అక్కడ ఎంత గట్టిగా శబ్దం చేస్తూ తింటే అంత బాగా పొగుడుతూ ఉంటారు. నెంబర్ 5 కిస్సింగ్. ఫ్రాన్స్ లో కిస్సింగ్ ఒక పద్ధతి. ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికైనా సరే శుభాకాంక్షలు చెప్పాలంటే ముద్దు పెట్టి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. అది తెలియని వ్యక్తులైనా సరే, తెలిసిన వ్యక్తులైనా సరే ఇలా చేస్తూ ఉంటారు. ఒక ఛాన్స్ రా, ఒకే ఒక ఛాన్స్ రా, కుమ్మేస్తాను. నెంబర్ 6 భార్యను ఎత్తుకెళ్లడం. ప్రతి ఏడాది ఫిన్లాండ్ లో ఈ పోటీ జరుపుతూ ఉంటారు. ఇందులో గెలిచిన వాళ్ళ భార్య ఎంత బరువు ఉంటే అన్ని కేజీల బీర్ ని ఫ్రీగా ఇస్తారు. నెంబర్ 7 దాల్చిన చెక్క. డెన్మార్క్ లో 25 ఏళ్ల వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్ళ మీదకు దాల్చిన చెక్క విసురుతారు. ముందు వాళ్ళ మీద నీళ్లు జల్లుతారు, తర్వాత తల నుంచి పాదాల వరకు దాల్చిన చెక్కలో ఉంచుతారు. వీళ్ళు ఈ ఆచారాన్ని వందల ఏళ్ల నుంచి పాటిస్తూ ఉన్నారు. కోబ్రా. వాస్తవానికి ఇది అత్యంత విషపూరితమైన పామే. ఇది కాటు వేయడంతో పాటు విషాన్ని చిమ్ముతుంది. ఇది విషాన్ని 2 లేదా 3 మీటర్ల దూరం వరకు చిమ్మగలదు. ఆఫ్రికాలో కనిపించే 7 కోబ్రా రకాల్లో 4 ఆసియాలో కనిపించే 9లో 7 విషాన్ని చిమ్మగలవు. ఇవి సాధారణంగా రక్షణ కోసం చిమ్ముతాయి. అంతేకాకుండా కాటు వేసే సమయంలో కూడా విషాన్ని చిమ్మగలవు. అత్యంత ప్రాణాంతకరమైన మాంబాస్, క్రేట్స్, కోబ్రాస్, వైపర్స్ లాంటి విషయాన్ని చిమ్ముతాయి అని వైద్యులు చెప్తున్నారు. పాము విషం ప్రత్యర్థి శ్వాసను నిలిపివేస్తుంది. కొన్ని పాములు కాటు వేయడంతో పాటు విషాన్ని కూడా చిమ్ముతాయి. ఆ విషయం గాలిలో నుంచి శరీరంలోకి చేరిన మరణం ఖాయమని చెబుతున్నారు నిపుణులు. అన్ని సమయాల్లో మరణం సంభవించదని, శరీరం లోపలికి చేరుకున్న వెంటనే ప్రమాదం అంటున్నారు. వెనం కాంటాక్ట్ వల్ల ఆ ప్రాంతంలో పొక్కులు లేదా ఎలర్జీ లాంటివి ఏర్పడవచ్చు. కానీ కంటిలోకి చేరితే మాత్రం శ్వాస అంధత్వానికి కారణం కావచ్చు. దీనికి చికిత్స కూడా లేదు. అలా వదిలేస్తే కిమోసిస్, కార్నియల్ వాపుకు కారణం కావచ్చు. ఇంకా పింజర్ లాంటి పాములు విషాన్ని చిమ్మితే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. విషాన్ని బట్టి చాలా రోజులతో పాటు అనారోగ్యానికి గురి కావడంతో పాటు ఇంకొకసారి ప్రమాదానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతుంది. మద్యం సేవించడంలో పురుషులు మొదటి స్థానంలో ఉంటే ఆ మాటకొస్తారా లేడీస్ 2వ స్థానంలో ఉన్నారు. ఎక్కువ శాతం మంది మహిళలు మద్యం సేవించే దేశాల గురించి ఇప్పుడు చూద్దాం. నివేదికల ప్రకారం బ్రిటన్ లో మహిళలు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. అంటే బ్రిటన్ మహిళలు ఎక్కువగా మద్యం తాగుతూ ఉన్నారు. ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD చేసిన సర్వేలో యూకేలో 45 ఏళ్ల లోపు అంటే 26% మంది మహిళలు మద్యం సేవిస్తూ ఉన్నారని తెలిసింది. మద్యం సేవించడంలో జర్మన్ మహిళలు ఏం తక్కువ కాదు. అక్కడ 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు అంటే 17% మంది రోజు తాగేవాళ్లే ఉన్నారు. ఫ్రాన్స్ లో కూడా ఎక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆఫీస్ పార్టీ అయినా, బర్త్డే పార్టీ అయినా ఇక్కడ మహిళలు మద్యం సేవించడం మర్చిపోరు. సింహం మూతి మీద ఉన్న మీసాలు వేలిముద్రలు లాంటివి. ఏ 2 సింహాలకు ఒకే విధమైన మీసాలు ఉండవు. మీరు పూర్తిగా జీవించగలిగే ఏకైక ఆహారం పాలు. ఇది ప్రోటీన్లు నిర్మించడానికి అవసరమైన అన్ని అమోనో విటమిన్ల వలె మీకు అవసరమైన ప్రతి పోషకాన్ని అందిస్తుంది. మామిడి అనేది 5000 సంవత్సరాల క్రితం నాటిది. భారతదేశంలో ఉద్భవించింది. తర్వాత ఆసియా మరియు ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చిరిగిన పారాచూట్ కారణంగా 16,000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన బేరిగిల్స్ వెన్నుముక్క విరిగింది. అతను మళ్ళీ నడవలేడని వైద్యులు చెప్పారు. 2 ఏళ్ల తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అతను అధిరోహించాడు. ఓయో గదులు ఇప్పుడు భారతదేశంలో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా హోటల్తో పోలిస్తే ఓయో గదులు తక్కువ అద్దె రేటుకు అందించబడతాయి. అంతేకాకుండా ఇవి సురక్షితంగా ఉంటాయనే నమ్మకంతో ప్రజలు ఓయో గదులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. రితేష్ అగర్వాల్ 2012లో దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలో 800 పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మొత్తంగా ఈ సంస్థకు చెందిన హోటల్లో 10 లక్షల పైగా గదులు ఉన్నాయి. అయితే తమ గదుల్లో ప్రజలు సురక్షితంగా ఉంటారని ఓయో చెప్తున్నప్పటికీ
దాన్ని తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇలాంటి హోటల్ విషయానికి వస్తే కెమెరాలు ఉంటాయనే భయం చాలా మందికి ఉంటుంది. దీన్ని తెలుసుకోవాలంటే గదిలో అన్ని లైట్లు ఆపేయండి. మీ మొబైల్ కెమెరాతో గదిలో ఉన్న ప్రతి మూలను, ప్రతి ప్రదేశాన్ని చెక్ చేయండి. ఎక్కడైనా రెడ్ లైట్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రికల్ పరికరాలు స్నానాల గదుల్లో తనిఖీ చేయడం ద్వారా చాలా ముఖ్యం. లైట్లు, హీటర్లు, టీవీలు వంటి విద్యుత్ ఉపకరణాలకు జాగ్రత్తగా తనిఖీ చేయండి. అలాగే మీ చేతిని అద్దంపై ఉంచండి. మీ 2 వేళ్లు అద్దాన్ని తాకితే అవతల వైపు ఉన్నవారు కూడా గ్లాస్ ద్వారా మిమ్మల్ని చూడగలరని అర్థం. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ 2 వేల మధ్య కొంత దూరం ఉంటే మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం. అంతేకాకుండా పోలీసులు వచ్చి ఓయోలో రిజిస్టర్ చేసుకున్న హోటల్ను ఎలాంటి వారెంట్ లేకుండా తనిఖీ చేయలేరు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. మీరు 18 ఏళ్ళు దాటితే మిమ్మల్ని అరెస్టు చేయలేరు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్లోనే కాకుండా భారతీయ సినిమాలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు కలిగి ఉన్న ప్రముఖ నటుడు. బాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి విజయవంతమైన నటుడు. అట్లీ దర్శకత్వం వహించిన షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా భారీ సక్సెస్ అయింది. కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఆయన నటించిన డుంకీ సినిమా కొంత వసూలు రాబట్టింది. ఆయన నటిస్తున్న సినిమాలకు 170 నుంచి 250 కోట్లు సంపాదిస్తున్న నటుడు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. ముంబైలో 200 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నటుడు షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ బంగ్లా పేరు మన్నాంత్. ఈ లగ్జరీ బంగ్లా మొత్తం ఇంటీరియర్ డిజైన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. ఈ విలాసవంతమైన బంగ్లాలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసా? ఈ లగ్జరీ హౌస్ లో షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు గెలుచుకున్న అవార్డులన్నీ దాచిపెట్టడానికి ఈ భవనంలో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారు. షారుఖ్ ఖాన్ సినిమా స్టోరీలు వినేందుకు, చిత్రాలు సంబంధించిన అగ్రిమెంట్ డిసైడ్ చేసేందుకు బాద్షాకు స్పెషల్ రూమ్స్ ఉంటాయి. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన బోట్లను భద్రపరచడానికి ఒక అందమైన గదిని ఏర్పాటు చేసింది. ఈమె కూడా నిర్మాత, మోడలింగ్ చేస్తూ ఉండడంతో గౌరీ ఖాన్ కి ప్రత్యేకమైన రూమ్స్ ఉంటాయి. షారుఖ్ ఖాన్ కు పరభాషా చిత్రాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ చిత్రాలు చూసేందుకు వెల్వెంట్ గోడలతో కూడిన భారీ మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. మామూలుగా ఇంట్లో ఉండే మెట్లను కాంక్రీట్ తో నిర్మాణం చేస్తారు. కానీ షారుఖ్ ఖాన్ ఇంటి మెట్లు పూర్తిగా చెక్కతో చేసినట్లు కూడా చెబుతూ ఉంటారు. ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగించినట్లయితే రెస్టారెంట్ ఆహారంపై డిస్కౌంట్ ఇస్తారు. ఇది తల్లిదండ్రులు దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. Thank you for watching.